బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా గెలుపొందిన కార్పొరేటర్లతో పాటు మిగతా మున్సిపాలిటీల్లో విజేతలుగా నిలిచిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. అది పూర్తయ్యాక వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఈ రెండు ఎన్నికలు కూడా సభ్యులు చేతులెత్తే పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఒకవేళ ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లేకపోతే ఎన్నికను రేపటికి వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా ఎన్నికకు అవసరమైన కోరం లేకపోతే ఎన్నికల సంఘానికి నివేదించి తదుపరి ఉత్తర్వుల ప్రకారం మరో తేదీ ప్రకటిస్తారు. ఇక మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినందున ఎక్కువ స్థానాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు అధికార పార్టీకే దక్కనున్నాయి. ఇక కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు స్వతంత్రులను కాకపట్టే పనిలో ఉంది కాంగ్రెస్. పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులు పార్టీ మారకుండా రిసార్టులకు తరలించింది. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 13వ తేదీన రిజల్ట్ వచ్చింది. ఈ రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ క్లైమాక్స్ కు చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు, అదేవిధంగా నగరపాలక సంస్థల్లో అయితే కార్పొరేటర్లు వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లను కలుపుకొని ఈ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక ప్రక్రియ చేపట్టబోతున్నారు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఎదురైనా అనివార్య కారణాల వల్ల ఈ రోజు ఎన్నిక పూర్తి కాకుండా, అంటే కోరం లేక ఈ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక వాయిదా పడితే రేపు ఈ ఎన్నికను పూర్తి చేయాలంటూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అందుకు అనుగుణంగానే అన్ని జిల్లాల కలెక్టర్ల ఈ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా అందు వచ్చినటువంటి మున్సిపాలిటీలో ఏ రకమైన పరిస్థితి ఉంటుంది? ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఈ మూడు పార్టీలు కూడా తమ పార్టీల నుంచి గెలుపొందినటువంటి వారిని క్యాంపులకు తరలించారు. నేరుగా క్యాంపులు ఏర్పాటు చేసిన ప్రాంతాల నుంచి మున్సిపల్ ఆఫీసులకు చేరుకోబోతున్నారు. అక్కడే ముఖ్యంగా ఎన్నిక ఉంటుంది కాబట్టి నేరుగా వారిని అక్కడికి తరలించి తమ అభ్యర్థులను, తమ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నాలు ఈ మూడు పార్టీలు చేస్తున్నాయి. అక్కడక్కడ కొంత ఇంట్రెస్టింగ్ గా ఈ చైర్మన్ ఎన్నిక జరగబోతున్నట్లుగా మనకు అక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ ని బట్టి తెలుస్తుంది. ఇది మిగిలిన చోట్ల సజావుగానే ఈ ఎన్నికలు జరిగే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మొత్తం మ్యాజిక్ ఫిగర్ గా మొత్తం ఎక్స్ అఫీషియల్ సభ్యులు కలుపుకొని 69 మంది అయ్యారు. దీనికి సంబంధించి బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు కాబట్టి మాకు సంఖ్యాబలం వచ్చిందని బండి సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ గెలిచినటువంటి ఇండిపెండెంట్లను, అదేవిధంగా ఏఎస్బి నుంచి గెలిచిన వారిని, బీఆర్ఎస్ ఇతర అభ్యర్థుల మద్దతుతో అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేస్తున్నందుకు పావులు కలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది అక్కడ ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం కూడా మనకు కనబడుతోంది. ఇక తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ 9 కౌన్సిలర్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 7 కౌన్సిలర్లు గెలుచుకుంది. కానీ తొర్రూరు మున్సిపాలిటీ పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా వరంగల్ లోక్సభ ఎంపీ కడియం కావ్య అక్కడే ఓటు నమోదు చేస్తున్నారు. కాబట్టి సమానం 9-9గా అక్కడ ఈక్వేషన్ కనపడుతుంది. చివరకు లాటరీ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందా, లేకపోతే ఎవరైనా కౌన్సిలర్ అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ ఫిరాయిస్తే అక్కడ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారే అవకాశం కనబడుతుంది.
ఇక మరోవైపు జనగామలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జనగామలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా అక్కడ హోరాహోరీగా ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనగామలో ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇట్లా దాదాపు 36 మున్సిపాలిటీల్లో హంగు పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఆయా రాజకీయ పార్టీలు క్యాంపులకు తరలించి అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేశాయి. ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతోంది కాబట్టి ఎక్కడ ఎవరు ఏ పార్టీతో కలుస్తారు, ఎవరు చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎవరి చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎన్నికవుతారనేది కొంత ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. 12:30కు ఈ ఎన్నిక ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టబోతుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల కల్లా 1 గంట 1:30 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైర్మన్ వైస్ చైర్మన్ల మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాబోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు పెట్టాయి, ఎవరితో కలిశారు, ఎక్కడ ఎట్లాంటి పరిస్థితి చోటు చేస్తుంది అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్ గా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి స్పష్టత వచ్చినటువంటి మున్సిపాలిటీలను పక్కన పెడితే చైర్మన్ వైస్ చైర్మన్ మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించి కొత్తగూడెంలో అక్కడ కాంగ్రెస్ సిపిఐ 2 పార్టీలు హోరాహోరీగా సీట్లు సాధించాయి. హంగు పరిస్థితులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సిపిఐ ఉంది కాబట్టి ముందుగానే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. అలర్ట్ అయ్యి సిపిఐని పిలిచి చర్చలు చేసింది. మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను చెరు 2.5 ఏళ్ల పాటు పంచుకున్నారు. మహబూబ్ నగర్ లో కూడా హంగు పరిస్థితులు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫామ్ చేయబోతుంది. ఇక నిజామాబాద్ లో కూడా హంగు పరిస్థితులు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం ఇతర అభ్యర్థులతో కలిపి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. కరీంనగర్ లోనే మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇక మిగిలిన చోట్ల తొర్రూరు జనగామతో పాటు ఇంకా హంగు వచ్చి అటు ఇటుగా బలాలు సమానంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నానికల్లా ఎవరు ఎన్నికయ్యారో దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.